అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చ అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యములు. ఇవి షడైశ్వర్యములు, అవి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు. ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి ఐశ్వర్యము ఎవరికైతే ఉంటుందో ఆయను సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య, ఆయన ధర్మస్వరూపుడు. ఎందుకంటే మనం ఆ ధర్మస్వరూపులం కావచ్చు. ఈ రోజు ఒక విధంగా అనుకుంటే రేపు ఒక విధంగా అంటూ ఉంటాం మనం. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. ఎప్పుడు కూడా ఏకరూపంలో ఉంటాడు కాబట్టి, సమగ్ర ధర్మస్వరూపుడు కాబట్టి ఆయన భగవంతుడు. యశస్శ్రియ, యశోవంతుడు ఆయనే. సమస్త ప్రపంచంలో ఎవరిని కీర్తిస్తాము అంటే కేవలం భగవంతుణ్ణి. ఎంతమందిని కీర్తించినప్పటికి కూడా వాళ్ళ ద్వారా మనకి ఏదైనా లభ్యమైతే, ప్రయోజనమైతే మాత్రం వాళ్ళని కీర్తిస్తాం. ఏమైనా మనకు అననుకూలంగా ఉన్నట్లయితే వెంటనే మనం వాళ్ళని ద్వేషిస్తాం. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. కానీ మనకి 10 మంది వాళ్ళు కావచ్చు, కానీ భగవంతుడికి సమస్త ప్రపంచం కూడా భక్తి యుక్తంగా కావలసిందే, భక్తులుగా కావలసిందే. కాబట్టి యశస్సు ఆ భగవంతుడికే. శ్రియ, శ్రియ కూడా అంటే లక్ష్మి, సంపదలన్నీ కూడా ఆయనవి. పంచభూతములే ఆయనవయ్యేటప్పుడు పంచభూతములు పుట్టినటువంటి ఈ సస్యశ్యామలాదు వ్యవసాయ వస్తువులు కావచ్చు, పంటలు కావచ్చు, అన్నీ కూడా ఆయన యొక్క సంపద స్వరూపమే, లక్ష్మీ స్వరూపమే. సమగ్రమైనటువంటి లక్ష్మి మనకుంటుంది. ఈ రోజు 100 రూపాయలు ఉంటాయి, రేపు 1000 రూపాయలు ఉండొచ్చు, అవతల నాడు మన 10 రూపాయలకి రావచ్చు అని. కానీ భగవంతుడు అట్లా కాదు, ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. ఆయనకు సమగ్రమైనటువంటి లక్ష్మి ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనే లక్ష్మీ స్వరూపం. జ్ఞాన వైరాగ్యోశ్చైవ, భగవంతుడు జ్ఞానస్వరూపుడు. అంటే ఆయన సర్వజ్ఞ సర్వవితు, మనము అల్పజ్ఞులం, ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞ సర్వవితు, సమస్తాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు. సర్వం జ్ఞానాతీతి సర్వజ్ఞ, సమస్తాన్ని తెలుసుకున్నవాడు. మనం సమస్తాన్ని తెలుసుకోలేము. మన దగ్గరుండి వస్తువే మనకు కనిపించదు. కళ్ళు ఉండి కూడా కనిపించవు, కళ్ళు లేకపోయినా కనిపించు. కానీ భగవంతుడికి సమస్త ప్రపంచం యొక్క జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. సర్వవిత్తు కూడా అంటే ఒకే పర్యాయం. మనకు ఒక వస్తువు జ్ఞానం ఇప్పుడు కలిగితే ఇంకొక వస్తువు జ్ఞానం తర్వాత కలుగుతుంది. కానీ భగవంతుడికి అట్లా కాదు. సమస్త ప్రపంచ జ్ఞానం, సమస్త వస్తు జ్ఞానం కూడా ఒకే పర్యాయం కలుగుతుంది కాబట్టి ఆయన జ్ఞాని, సర్వవేత్త కూడా, సర్వజ్ఞ సర్వవితు. జ్ఞాన సమగ్రమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆయనకి, సమస్త వస్తు జ్ఞానం ఉంటుంది. కాబట్టే సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులకు కూడా ఆహారం ఇస్తున్నాడు, మట్టిలో ఉండే ప్రాణులకు ఆహారం ఇస్తున్నాడు, రాతిలో ఉండే ప్రాణులకు ఆహారం ఇస్తున్నాడు, చెట్లో ఉండే ప్రాణికి కూడా, చెట్లో ఉండే ప్రాణానికి కూడా ఆహారం ఇస్తున్నటువంటి వాడు. సమస్త స్థావర జంగములకు కూడా ఆహారాన్నిచ్చి రక్షిస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే అక్కడ తన యొక్క జీవి, తన యొక్క భక్తుడు ఉన్నాడని గ్రహించి ఆయన వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు.